అసలు ఇది మీకు న్యాయంగా ఉందా చెప్పండి? మేమేం చేసినాం, మమ్మల్ని ఏమంటున్నాం అని అనుకుంటున్నారా? పాపం ఈ ప్లేట్లో చూపించిన 2 ఐటమ్స్ గురించి చెప్పాను. మరి 3 ఐటమ్ గురించి ఎవరు అడగట్లేదేంటి? బగారా రైస్ ఎట్లా చేసుకోవాలి అనేది వీడియో తీసి క్లియర్గా చెప్పాను. నా స్టైల్లో బగారా రైస్ అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని. అలాగే చికెన్ గ్రేవీ కర్రీని కూడా ఇంకా చిక్కగా రావడానికి, టేస్టీగా రావడానికి ఏం యూజ్ చేయాలి అనే ఒక టిప్ కూడా చెప్పాను. అది కూడా చూసేశారు, ఫాలో అయిపోయారు. కానీ ఈ ప్లేట్లో ఉన్న ఇంకో 3 ఐటమ్ని మాత్రం అందరూ మర్చిపోయారు. అదేనండి పాపం చికెన్. ఈ చికెన్ లెగ్ పీస్ గురించి అసలు ఎవరైనా అడుగుతున్నారా? దీన్ని ఎట్లా ఫ్రై చేసినావు ఏంటి అని తెలుసుకుందామని ఎవరికైనా ఉందా? అందుకే అంటున్నాను. ఇప్పుడైతే చూసేద్దాం ఆలస్యం చేయకుండా. ఈ చికెన్ లెగ్ పీస్ని అయితే ఫ్రై చేసుకునే కన్నా ముందు మ్యారినేట్ చేసుకోవాలి కదా. దానికోసం అయితే కారం, ఉప్పు, లైట్గా పసుపు, నిమ్మరసం, గరం మసాలా, ఆయిల్ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోండి. ఎక్కువ ఏం యాడ్ చేయను నేను, సింపుల్గా చెప్తా. అట్లా మ్యారినేట్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని కొంచెం టైం ఇచ్చేయాలి, అది ముక్కకు మొత్తం మసాలా అనేది పట్టడానికి. సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా ఉంచిన తర్వాత తీసేసాను. ఈ తీసుకున్న దాన్ని మంచిగా మనం మళ్ళీ ఒకసారి నీట్గా కలిపి పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోర్రి. ఉత్తగానే స్టవ్ మీద పెట్టేసుకోవడం కాదు, ఆయిల్ పోసుకోవాలి. నేను ఎక్కువ డీప్ ఫ్రై చేసినట్టు చేయను కాబట్టి ప్యాన్లో జస్ట్ ప్యాన్ తడి అయ్యేంత వరకే ఆయిల్ పోసుకుంటాను. ప్యాన్ చుట్టూగా ఆయిల్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యేది చూసుకోవాలి. ఇక్కడైతే నాకు ఆయిల్ హీట్ అయ్యింది. సో ఈ ఆయిల్ అనేది హీట్ అయిన టైంలోనే మనం లెగ్ పీస్ని తీసుకొని దాని మీద పెట్టి ఫ్రై చేసుకోవడమే. ఇక మరీ డీటెయిల్గా ఏం చెప్పాను, ఫ్రై చేసుకోవడం తెలుసు కదా. ఒక సైడ్ పెట్టి ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అట్లా ఫ్రై చేసుకొని మంచిగా తక్కువ ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి మనకు డైజెషన్ ఇష్యూస్ కూడా రావు. ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసుకుంటే ముక్క మొత్తం నూనెగా అట్లా అనిపిస్తుంది. ఇట్లా చేసుకుంటే చాలా తక్కువ నూనె పీల్చినట్టే అనిపిస్తుంది, మంచిగా ఫ్రై అయిపోతుంది. సో ఇక్కడైతే 3 లెగ్ పీసులు ఫ్రై అయిపోయినాయి. 3 ఎందుకు అంటే ఇంట్లో తినే వాళ్ళ ముగ్గురమే కాబట్టి అంతే. సో మంచిగా నీట్గా ఇట్లా స్పైసెస్ అనేది ఎక్కువ ఏం లేకుండా ఇట్లా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా తింటారు. సో మంచిగా చేసుకొని ఆనియన్స్ పెట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని మంచిగా గార్నిష్ చేసేసుకొని మనం తినేయడమే. అసలు వీడియోస్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవరు చేస్తారు చెప్పండి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లానే నేను పెట్టే ఏ టిప్స్ అయినా ఏవైనా ఫాలో అవ్వడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.